అమ్మా, వ్రతం చేస్తున్న వాళ్ళు పూజలో కూర్చోండి. నా కోడలు చేస్తుంది పంతులు గారు. పెద్ద గోళ్ళని చెప్పక్క, లేదంటే ఎవరు పడితే వాళ్ళు చేతులేసేస్తారు. మేము అడుక్కోడానికి రాలేదు. మావయ్య అన్నది కంకణం కట్టించుకోవడానికి చేయి చేస్తారు. సరిగ్గా చెప్పొచ్చుగా. మంచిగా చెప్తేనే అర్థం కాదు, వంకరగా చెప్తేనైనా అర్థం చేసుకుంటారేమోనని ఇలా చెప్పానన్నమాట. శ్రీశైలం, నువ్వాగు. గణపతి, విద్య, మీరు పూజలో కూర్చుండమ్మా. అమ్మా, ఇద్దరు ఒకరి నుదుటిన ఒకళ్ళు బొట్టు పెట్టుకోండి. ఆ కంకణం కూడా కట్టుకోండి. నా మెళ్ళో మీరు 3 ముళ్ళు వేస్తే అప్పుడు మీ చేయి పట్టి నడిచాను. ఇప్పుడు నా చేతికే ముడివేశారు. మీ జీవితం మీద పడ్డ ముళ్లను ఏరి పారేస్తాను. మా అక్క గట్టి ప్రయత్నమే చేస్తోంది. అమ్మవారి ఆశీర్వాదంతో సకల శుభాలు జరుగుతాయమ్మా. అష్టలక్ష్ములను పసుపు ముద్దతో ప్రతిష్ఠించుకొని ఈ పూజ చేయాలి. ఓం హరినాక్షి ఓం హరినాక్షి వందన ఓం వామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందన. ఈ పూజలో పాల్గొన్న మాకు కూడా ఫలితం ఉంటుంది కదా పంతులు గారు? సత్ప్రవర్తన, సత్యనిష్ఠతో మెలిగి సదాచారాన్ని పాటించే వాళ్ళకి అమ్మవారి కటాక్షం తప్పకుండా దక్కుతుంది. అక్క, అయితే వీళ్ళకి ఫలితం దక్కదన్నమాట. పర్వాలేదులే, మీరు బాగుంటే అదే అద్భుతం, ఆశ్చర్యం. అమ్మవారి అష్టలక్ష్మి అవతారాల గురించి తెలుసు కదమ్మా? తెలుసు పంతులు గారు. మీకొక్కదానికే తెలిస్తే ఎలా? మాకు కూడా తెలియాలి కదా. గణపతి, నువ్వు చెప్పు. నువ్వు ఆగక్క, ఈ పూటకి విద్య టీచరు, తెలియని వాళ్ళందరూ స్టూడెంట్స్ అన్నమాట. నువ్వు చెప్పమ్మా. తప్పకుండా చెప్తాను బాబాయ్. అమ్మవారి అష్టలక్ష్మి అవతార విశేషాలు ఏంటంటే, మొదటి అవతారం ఆదిలక్ష్మీదేవి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనలో ప్రాణశక్తి పరిపూర్ణంగా ఉంటుంది.
మనం ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన ఆనందకరమైన జీవితాల్ని గడపాలంటే ఆదిలక్ష్మీదేవి ఆరాధన చేయడం అవసరం. ఆహా, ఎంత బాగా చెప్పిందో సూత్మరా. రెండో అవతారం ధాన్యలక్ష్మి. శరీర మాధ్యాంకాలు ధర్మ సాధనం అన్నారు పెద్దలు. అంటే ఏంటి? ఏ విధమైన ధర్మ సాధన చెయ్యాలన్నా శరీరం ఎంతో ముఖ్యమని అర్థం. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన ఆహారాన్ని అందించడం కోసమే ఈ అమ్మ ధాన్యలక్ష్మిగా అవతరించింది. చాలా చక్కగా చెప్పావమ్మా. మూడో అవతారం ధైర్యలక్ష్మి. పిరికివారు జీవితంలో దేనిని సాధించలేరు. ధైర్యలక్ష్మి కృప కలిగితే ఎంతటి కార్యాన్నైనా సాధించగలరు. మనం సాధించేవి లోకహితకరమైనవి ఉండాలి. నారీ అవతారమైన గజలక్ష్మి అవతారాన్ని ఆరాధించే వారికి కష్టాలు వీడి సుఖ సంతోషాలు కలుగుతాయి. అక్క చూసావా, అల్లుడు బలి అందుకున్నాడు. అవునరా, అమ్మవారి అనుగ్రహం వల్లనే మనం ఇలా చెప్పుకోగలుగుతున్నాం. ఐదో అవతారమైన సంతానలక్ష్మి అవతారాన్ని కడుపు చలవకు సంతానం కలగడానికి ఆరాధిస్తారు. అయితే పుట్టిన బిడ్డలు సన్మార్గంలో వెళ్తే బావుంటుంది. నన్ను అంటున్నారని నాకు బాగా అర్థమవుతుందిలే. పట్టించుకోకండి. పూజలో ఉన్నామా వెళ్ళిపోయామా అంతే కావాల్సింది. వాళ్ళు అలాగే అంటారులే కానీ నువ్వు చెప్పమ్మా. విజయలక్ష్మి అవతారం. మనం అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవడానికి శక్తి ప్రదాతే ఈ తల్లి స్వరూపం. నిజమేనమ్మా. ఏడో అవతారం విద్యాలక్ష్మి. చదువు, జ్ఞానం, బుద్ధి, తెలివి ఇవన్నీ ఉంటేనే సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించగలం. ఈ తల్లి అనుగ్రహం ఉంటే అది సాధ్యం. ఎనిమిదో అవతారం కూడా చెప్పు విద్యా. మానవ జీవితాల్ని, ప్రపంచాన్ని శాసిస్తున్నదే ధనం. ధనలక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటే అంతా శుభకరం. చూసావాక, నా కూతురు అంత గొప్పగా చెప్పిందో. సంతోషించాలే కాని పాట పాడి హారతిచ్చి కొబ్బరికాయ కొడితే వెళ్ళి రాసి తీసుకుంటాం. కూర్చోడానికి కూడా ప్రాబ్లం అనుకుంటా మావయ్య. అంటే ఇలాంటి వాళ్ళకి ఇంట్లో వాటా కావాలంట. ఎట్టారా? శ్రీశైలం, నువ్వు ఊరుకో, పూజ జరగనివ్వు ముందు. అట్టాగే అక్క. విద్య, నువ్వు పాట పాడమ్మా. తన్మయత్వంలో కొందరిని మర్చిపోయి ఆ అమ్మవారిని తలుచుకుంటూ తరిత్తాం. చంద్ర సహోదరి పంకజవాసిని సద్గుణవర్తిని పాన
ఆలయమా ఆలయం అమ్మా, అమ్మవారికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. ఆ. ఓం అష్టైశ్వర్య సిద్ధిరస్తు. శాంతి శాంతి శాంతి. అమ్మా, సాయంకాలం సంధ్యావేళలో 8 దీపాలు వెలిగించి నైవేద్యం స్వీకరించి ఉపవాసాన్ని విరమించుకోవాలి. అలాగే పంతులు గారు. ఈలోపు గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి వచ్చినా మంచిదే. వెళ్ళొస్తాను పంతులు గారు. అమ్మవారి అనుగ్రహం కోసం ఏమైనా చేస్తాను. శుభం. నేను స్వీట్ బాక్స్తో వచ్చింది నీ నోటిని తీపి చేయడానికి అనుకోవచ్చు విద్య, కానీ నీ జీవితాన్ని చేదు చేయబోతున్నాను అని నువ్వు ఏమాత్రం ఊహించలేవు. నా ప్లాన్తో ఈ కుటుంబమే తలకిందలవబోతుంది. ఆల్ ది బెస్ట్. మా అక్క దీక్షలో ఉంది. అష్టలక్ష్మి వ్రతం పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. అది గనక పూర్తయింది అంటే అమ్మవారి అనుగ్రహంతో గ్రహబలం తోడై గణపతి బావగారు ఇంకా జైలుకే పోరు. ఎందుకు గింజుకుంటున్నావు ఇది? ఉపవాసంలో ఉన్న విద్య మంచినీళ్లు తాగినా కూడా పూజ ఆగిపోయినట్టే కదా. దీక్ష భగ్నం చేసేదెవరు? నేనే. అమ్మవారిలా వచ్చింది పద్మక్క. ఇంటి పెత్తనం చేతిలో ఉన్నప్పుడు లక్ష్మి కళ ఉట్టి పడుతూనే ఉంటుంది. హ్యాపీ దివాలి సుబ్బు. థ్యాంక్స్ అక్క. స్వీట్స్ తీసుకొనిది. మా అక్క సంతోషంగా ఉండాలని అష్టలక్ష్మి వ్రతం చేస్తుంది వదినా. ఆ దీక్ష చెడిందన్న వార్త వినగాని అప్పుడు స్వీట్ తీసుకుంటాను. పద్మక్క వచ్చేసింది కదా, ఇంకా విద్య గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నన్ను గుడ్డిగా నమ్మి మీ కళ్ళని కుళ్ళబొడ్చేస్తాన్రా. విద్య జీవితం నాశనమయ్యాక నన్ను అభిమానించే మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తే ఆ 25 ఎకరాలు నా పేరిట చేసుకోవచ్చు. వదినేదో ఆలోచిస్తోంది. ప్లాన్ ఎలా వర్కౌట్ చెయ్యాలా అని. అదేంటో చెప్పక్క, మేం కూడా అమలు చేస్తాం. మీరైతేనే చేయగలరు. ఎందుకంటే పూజ సామాగ్రిని విద్య ఎక్కడ పెడుతుందో మీకే తెలుస్తుంది కదా. అవన్నీ స్టోర్ రూమ్ లోనే ఉంటాయి వదినా. ఈ బాటిల్ ఏంటి వదినా? ఈ బాటిల్లో ఉన్న పౌడర్ని తీసుకొని పూజ సామాగ్రి ఉండే చోటులో చల్లి తలుపులు మూసేసేయండి. విద్య అక్కడికి రానే వస్తుంది. వ్రతం అంటే పూజకి సంబంధించింది, ఏదో ఒకటి అవసరం పడుతూనే ఉంటుంది. ఒక్కసారి అక్కడికొస్తే స్పృహ తప్పి పడిపోతుంది. మళ్ళీ లేవడం అంటూ జరిగితే రేపే.
మరి ఇంట్లో వాళ్ళు కంగారు పడరా? గణపతి బావ విద్యక్క లేకుండా ఉండలేడు. గణపతిని శ్రీశైలాన్ని కూడా నేను బయటికి పంపిస్తాను కదా. నీ మాట వింటారా? వెళ్ళమంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. నేనెళ్తాను అని వాళ్ళు మారం చేసేలాగా నేను చేస్తాను కదా. పెద్ద ప్లాన్తోనే వచ్చింది అక్క. మీరీ పనిలో ఉండండి, నేను నా పనిలో ఉంటాను. విద్య స్పృహ తప్పిపోయే ఏర్పాట్లు చేస్తాను. తీసుకోండి, వెళ్ళండి. పదనిది. త్వరగా చల్లు. ఏంటే చల్లేది? ఇదేమన్నా ఎరువు అనుకున్నావా? ముందిక్కడున్న దీపపు కుండల్ని విద్యకి కనబడకుండా మూలన పెట్టాలి. అప్పుడే వాటిని వెతుక్కుంటూ ఇక్కడిక్కడే తిరుగుతుంది. అప్పుడు మత్తెక్కి కింద పడిపోతుంది. అయ్యో, ముందు దాచి. ఏంటి అలా చేస్తున్నావు? చల్లు. త్వరగా పదనిది, లేదంటే ముందు మనం మత్తెక్కి కింద పడిపోయేలా ఉన్నాం. పద. దీపావళి పండుగ ఏర్పాట్ల విద్య? ఏర్పాట్లు దేవుందదినా, ఒత్తులు చేసి పెట్టుకుంటే పని తేలికవుతుంది కదా. నువ్వు పుట్టింట్లో ఉన్నన్నాళ్ళు నిన్నే లక్ష్మీదేవిలా చూసుకునేవారు మావయ్య. నీ చేత్తో 10 రూపాయలు ఇస్తే 10,000 లాభం వస్తుందని ప్రతిరోజు పండగ చేసుకున్నా లోటు ఉండదు అనేవారు. కాని నువ్వు అత్తారింటికి రాగానే అదృష్టం చేయి జారిపోయింది, చెయ్యి కూడా జారిపోయింది. వదినా, నాన్నకొచ్చిన పక్షవాతం గురించి ఎక్కడా ప్రస్తావించొద్దని చెప్పాను కదా వదినా. ఇక్కడ పరాయి వాళ్ళెవరూ లేరు కదా. నీతో కాబట్టి మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఇదిగో తీసుకో. ఏంటది? నిధికిచ్చి నీకివ్వకపోతే నాకేదోలా ఉంటుంది. స్వీటేలే, బంగారం కాదు. తీసుకో. నువ్విచ్చినా నేను తీసుకోను. స్వీటా? బంగారం గురించి నేను చెప్పేది. నీ మనస్తత్వం నాకు తెలుసు కదా. పట్టుదలగల మనిషివి. తిను. నేను ఉపవాసం చేస్తున్నాను వదినా. పూజ అయ్యాక తింటాను. సరే, నీ ఇష్టం. పద, షాపింగ్కి వెళ్ళి అక్కా చెల్లెలిద్దరికీ పండక్కి చీరలు కొంటాను. నేను గుడికి వెళ్ళాలి వదినా. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తావేంటి నువ్వు? అలాంటిదేం లేదు వదినా, నిజంగానే వెళ్ళాలి. ఇదిగో నీ కోడలు ఫోన్ చేస్తుంది. ఆ లక్కీ, అమ్మా ఎక్కడున్నావు? విద్య దగ్గరకొచ్చాను. అరగంట ఆగు. నాకిష్టమైన స్వీట్ చేసి పెడతానని చెప్పి నువ్వు వెళ్ళిపోతావా? బా, ఒక్క పూట కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా? ఏంటంటొదినా? నువ్వే మాట్లాడు తల్లి. ఈ పిల్లతో నేను వేగలేకపోతున్నాను. హలో లక్కీ. స్వీట్ చేసి పెట్టమంటే సమాధానం చెప్పకుండా మొబైల్ నీ చేతిలో పెట్టిందా? స్వీట్ తినాలనుందా? మరి అమ్మతో పాటు నువ్వు కూడా రావచ్చు కదా. అయ్యో అత్తయ్య, నేను కూడా వచ్చేస్తే తాతయ్యని ఎవరు చూసుకుంటారు? నిజమే లక్కీ, నువ్వు ఉండడం కూడా మంచిది. సరే, నేను చాలా స్వీట్స్ చేశాను, నీ క్యారియర్ పెట్టి పంపిస్తాను. అలాగే అత్తయ్య, థ్యాంక్ యూ. ఏమండి, క్యారియర్ కడతాను. లక్కీ మా నాన్న ఇద్దరు తినేలా చూడండి. అలాగే. అలాగేం సింపుల్గా చెప్పేత్తేటలుడు, ఆయన నేను చూస్తే ఊరుకోడుగా. ఎలాగోలా మేనేజ్ చేద్దాంలే మావయ్య. అదే నిజమేలే. నేను కూడా వస్తాను. నీకు హెల్పింగ్ చేసినట్టుగా ఉంటుంది కదా.
గణపతి తెలివితేటలే వేరు. తమరే మెచ్చుకోవాలి మరి. ఊరుకో మావయ్య. సరే అల్లుడు పదమ్మా, క్యారేజీ కడదు కానీ రారా. వెళ్ళండి, నాకు కావాల్సింది ఇదే.